ఈ గార్డెన్ ఏముంది? ఇదేంటిది దీనిలో లైటు? అబ్బో ఏం పెరిగినాయి బా ఇది. అబ్బా ఎంత చక్కగా ఉంది ఇక్కడ. ఏంటి రోజా పుష్పాల? బా గులాబీ తోట. అబ్బో ఏముంది తోట? ఎవరిదబ్బా ఈ తోట ఇంత బాగుంది? ఎవరిదబ్బా? ఇదేంటి చెట్టు ఇంత పెరిగింది? ఏంద్ర పైన? వామ్మో 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 ఏంది ఎవడు వస్తున్నట్టున్నాడు అక్కడ? బాబు బాబు ఎవరు నువ్వు? అయ్యా వందనాలయ్యా. వందనాలు బాబు. ఎవరు బాబు నువ్వు? ఈ తోట ఎవరిది? అయ్యా మా యజమానుడు అయ్యా, తోటమాలయ్యా నేను. యజమానుడా? నువ్వు తోటమాలివా? ఏం పెట్టుకున్నావు బాబు? అసలు చెట్లు ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి. ఇవన్నీ పెట్టుకున్నారా? అవునయ్యా నేనే. అసలు ఎలా రింగులు వచ్చింది? బాబు ఎంతండి బాబు ఇంత మంచం పెంచుతున్నారు? ఈ రోజా ఇదేంటివి? గులాబీ తోట పెంచుతున్నావా? అవునయ్యా అవునయ్యా. ఎంత నీట్గా ఉంది బాబు. రోజు మీ యజమానులు వచ్చి చూసుకుంటాడా? అయ్యా లేదయ్యా, ఆయన చాలా కాలం క్రితం వచ్చారు ఆయన ఇక్కడికి. రోజు యజమానుడు రాడు, అయినా నువ్వు ఇంత నీటిగా పెట్టుకున్నావు దీన్ని. ఇవాళ రేపట్లో ఖత్తర్లో మావాళ్ళు ఉన్నారు, ఇల్లు అన్ని భయంకరంగా పెట్టుకున్నారు. ఎంత రోత అంటే అంత రోత. ఎందుకంటే భయంకరంగా ఉన్నాయి. కానీ ఈ తోట నుంచి ఎంత నీటిగా ఉంది. మా ఖత్తర్లో వాళ్ళకి అసలు టైం ఉండాలి. ఇంట్లో ఎక్కడ సామాన్ అక్కడే వాసన. మొన్న ఇంటికి వెళ్ళలే బాబు, భయంకరమైన వాసన. ఖత్తర్లో టైం లేదు మా వాళ్ళకి. నువ్వు మాత్రం ఎంత నీటిగా పెట్టుకున్నావు ఈ తోటని. నేను అనుకున్నాను రోజు మీ యజమానుడు ఇక్కడే ఉన్నాడు అనుకోని. లేదయ్యా, ఆయన 16 సంవత్సరాల క్రితం వచ్చారు ఒకసారి. 16 సంవత్సరాల క్రితం వచ్చాడా? అవునయ్యా అవును. అమ్మో మా ఖత్తర్లో రావడదు. స్పాన్సర్ ఉంటేనే సరిగ్గా పనిచేయదు. మాట్లాడితే జీతం నాకు సాలేదని చెప్తాను. కానీ నువ్వు చూడకపోతే 16 సంవత్సరాల క్రితం అయిందని చెప్తున్నావు. మరి ఏంటి రేపు వస్తాడా ఆయన? లేదయ్యా. మరి ఎందుకు ఇంత పెట్టావు? అయ్యా రేపు కాదయ్యా, ఈ రోజే వస్తారేమో అని చెప్పి ఎప్పుడు కూడా సిద్ధంగా వచ్చేదానయ్యా. ఈ రోజే వస్తాడయ్యా? అవునయ్యా, యేసు ప్రభువు కూడా చెప్పారు కదయ్యా, ఆయన అనుకోని గడియలో వస్తారని చెప్పి. అవును సిద్ధంగా ఉండమన్నాడయ్యా. సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకని నేను అందరికీ చెప్తున్నానయ్యా, ఈ ఖత్తర్లో శుభ్రం ఉంచుకోండి, హృదయాలు శుభ్రం ఉంచుకోండి, ఇళ్ళు శుభ్రం ఉంచుకోండి, జీవితాలు శుభ్రం ఉంచుకోండి. ఎవరింట్లేదయ్యా రేపు అనుకుంటున్నారు. నువ్వు చూడకపోతే ఇప్పుడే వస్తాడేమో, ఇంకో క్షణంలో వస్తాడేమో, అరగంటలో వస్తాడేమో అని చెప్పేసి నీ తోటని అంత శుభ్రంగా పెట్టే బాబు. అసలు ఈ చూడు బాబు ఎట్ట ఎదిగింది. అసలు చూస్తే ఇక్కడే రా కూర్చొని ఇక్కడే పండుకొని జీవించాలని చెప్పాడు బాబు. కానీ అక్కడ వెళ్ళాలిగా నేను ఈ తోటలోనే ఉండలేను. అయ్యో చాలా సంతోషం బాబు, నువ్వు నాకు పెద్ద పాఠం నేర్పావు బాబు. మేము యజమానుడు ఉన్నా లేకపోయినా యజమానుడు వస్తాడని చెప్పి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం బాబు. మేము కూడా యేసు ప్రభు కోసం నువ్వు ఎంత సిద్ధపాటు కలిగి చక్కగా ఎంత క్లీన్ చేసుకుంటున్నావు, ఎంత చక్కగా రింగులు పెట్టి చక్కగా కట్ చేసావు, చెట్లని లైట్లు పెట్టావు. అబ్బా ఇలాగ మా జీవితాలు కూడా ఉండాలి బాబు. యేసయ్య ఎప్పుడు వస్తాడో, ఈ రోజు వస్తాడేమో, ఇంకో క్షణం వస్తాడేమో, మేము కూడా ఇలా అనుకొని ఇక్కడ నుండి మా హృదయాన్ని సిద్ధపరచుకుంటాం బాబు. చాలా సంతోషం బాబు. అదే కానీ నువ్వు ఖత్తర్ వస్తావా? నేను అక్కడ మా స్పాన్సర్ వేసేయా. మా యజమానుడు అప్పగించేదారయ్యా. ఓ యజమానుడు మరి వదిలిపెట్టి రావా? ఎంత నమ్మకస్తుడు అయ్యా. మా దగ్గర అయితే ఖత్తర్లో వీసాలు చూపించి డబ్బు సంపాదిస్తున్నారయ్యా మా ఊళ్ళో. గొప్ప డబ్బులు అయ్యా. నువ్వేమో ఇక్కడే ఉంటున్నావు, చాలా సంతోషం అయ్యా. మరి ఆ దేవుడి కోసం మేము కూడా ఎదురు చూస్తాం. నేను కూడా వెళ్ళి ఖత్తర్లో మా ప్రజలందరూ చెబుతానయ్యా, అందరూ సిద్ధంగా ఉండండి, ఈ రోజు వస్తాడు, రేపు వస్తాడు, కొంచెం సేపట్లో వస్తాడేమో అని చెప్పి సిద్ధంగా ఉండమని చెప్తానయ్యా. చాలా వందనాలు బాబు. అయ్యా ఇది కొంచెం ఉంచుకోయ్యా. ఓ చాలా సంతోషం బాబు. మా కష్టలు అయితే ఇలా ఉండదయ్యా. ఈ చేతి ఈ చేతి కూడా కడతారయ్యా. అయ్యో ఇక్కడ భలే ఉన్నారయ్యా మీరు. చాలా బాగుందయ్యా, చాలా సంతోషం, చాలా సంతోషం అయ్యా. పెద్దయినా చాలా సంతోషం. అన్నావు బాబు, వెళ్ళొస్తాం బాబు.
రైట్ అయిపోతుంది బాబు, వెళ్ళిపోవాలి నేను. సరే. అలా పొలం పని చేసుకుంటూ ఇప్పుడు నేను మాస్టర్ గారిని హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి, శబ్దం చెప్పండి. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఆ తోటంతా సిద్ధపరచుకుంటున్నాడు. యజమానులు వస్తాడేమో. మా దగ్గర కొంతమంది డ్రైవింగ్ పని చేసేవాడు ఉన్నారు. మాట్లాడుతూ స్పాన్సర్ వస్తున్నాడని, లేకపోతే కూర్చుంటాడు. స్పాన్సర్ వస్తున్నాడని బట్ట తీసుకొచ్చి చూడుతున్నట్టు యాక్షన్ చేస్తాడు. మాయగాడు అని చెప్పండి. కానీ ఇక్కడ యజమానుడు లేడు, ఎవడు లేడు, ఏం చేసుకుంటానే ఉన్నాడు. రేపు మన యజమానుడు యేసయ్య రాబోతున్నాడు. రెండవసారి రాబోతున్నాడు యేసయ్య. మొదటిసారి వస్తాడు అని ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయి. కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది అని 700 సంవత్సరాల క్రితం చెప్పబడింది, జరిగింది. హల్లెలూయా. మా ఖతర్లో అందరు ఖతర్నాలే. ఏంటంటే రెండో మెరుగులు చూసి అక్కడ ఏదో ఉందనుకుంటారు అంతే. మీకు అందరూ మినుగు పురుగు తెలుసా? మినుగు పురుగు అంటారు కదా, ఎంతమంది తెలుసు చెప్పండి. మినుగు పురుగులు తెలుసా మీకు? పొలాల్లో ఉంటాయి. మాది పల్లెటూరు అండి, మాది పల్లెటూరు. మాకేంటంటే పొలాలు తిరుగుతుంటాయి, బాగా ఎరుగుతాయి. నేను చిన్నప్పుడు ఏం చేశాను, పట్టుకొని జేబులు వేసుకొని తిండి పెట్టుకొని తెలిసి ఎందుకున్నావురా ఎరుగుతుంది. అయ్యా అవి మెరుగు పురుగులు చచ్చిపోతే ఎరుగుండదు, కానీ మా దేవుడే వెలుగు. నేను మిమ్మల్ని వెలిగిస్తాను. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో చెప్పాడు, కన్యక గర్భము ధరించి కుమారుడిని కంటుంది. నీ దీపం కనుక యేసయ్య వెలిగిస్తుంది, ఆరిపోదులే. నీవు వెలిగించిన దీపం వెలుగునివ్వడానికే వచ్చాను. చీకట్లో ఉన్న నువ్వు వెలిగించబడాలి. చీకట్లో ఉన్న నువ్వు వెలిగించబడాలి. సో మొట్టమొదటిసారి వస్తారు అని చెప్పారు, వచ్చాడు. దాని కొరకు సిద్ధపడ్డారు అందరూ. ప్రవక్తలు చెప్పారు, యెషయా ప్రవక్త. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం చూడండి ప్లీజ్. ఇంకా ఏం చెప్పారు యేసయ్య?